ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి సంఘం వాళ్ళు కూడా ఇవాళ ఈ ఉద్యమానికి సహకరించాలని, ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. ఇక మిలియన్ మార్చ్ నేపథ్యంలో అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు కొద్దిసేపటి క్రితం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేసిండ్రు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల దీక్షకు సంబంధించినటువంటి సమాచారం ఉంది మీ దగ్గర. రాజేష్, కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిఎల్పీలో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని నిర్ణయం చేస్తూ అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. దాదాపు గంటకు పైగా ఈ యొక్క ధర్నా కొనసాగింది. ఈ ధర్నాకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సంఘీభావం తెలిపి వారితో పాటు కొద్దిసేపు ధర్నాలో పాల్గొని వెళ్ళడం జరిగింది. ఇక పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు మా ఎంపీలు ఏదైతే ఆందోళన చేస్తున్నారో పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం దగ్గర కావచ్చు వివిధ రూపాల్లో వారు చేస్తున్న నిరసనకు మేము కూడా మా వంతుగా మేము కూడా ఆందోళన అధిష్టానానికి తెలిసే వరకు అధిష్టానం దిగొచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు మాకు నిరసన ఆందోళన వివిధ రూపాల్లో కొనసాగుతుందని వాళ్ళు చెప్పారు. దాదాపు గంట సేపు యొక్క ధర్నా జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ధర్నా ముగించుకున్న తర్వాత అసెంబ్లీ చుట్టూ ప్రదక్షిణ కూడా ప్లకార్డులు ప్రదర్శించిన నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఎవరైతే రేపు మిలియన్ మార్చ్ తెలంగాణ బిడ్డలో ఎవరైతే మిలియన్ మార్చ్ పిలుపునిచ్చారో ఆ యొక్క దీక్షకు ఆ యొక్క మిలియన్ మార్చ్ మా యొక్క సంఘీభావం పూర్తిగా ఉంటుందని చెప్పారు. ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఆందోళనలు ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇదంత నేపథ్యంలో మేము సభను బహిష్కరించాం. సభను బహిష్కరిస్తూనే సరిపోదు, ఇక ఆందోళన కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని వాళ్ళు నిన్ననే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ దిశగా రోజు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నా. ఈ రోజు గాంధీ విగ్రహం ధర్నా చేయాలని భావించారు. ఈ ధర్నా అయిపోయిన తర్వాత రేపు సంఘీభావం చెప్తా ఉంటారు. ఎల్లుండి మాత్రం మరి మరొక రూపంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు మంత్రులు ఢిల్లీ వెళ్లే వరకు మంత్రుల పైన కూడా ఒక ఒత్తిడి మాత్రం బలంగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మంత్రులు అపాయింట్మెంట్ కోసం కానీ ప్రయత్నాలు చేయలేదన్న కోపం కూడా మంత్రుల పైన ఉన్నది. మంత్రులు త్వరగా ఢిల్లీ వెళ్లి ఏదో ఒక ప్రకటన చేస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదనేది ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం సీఎల్పీలో జరిగినటువంటి భేటీలో మంత్రులు బసవరాజు సారయ్య, గీతారెడ్డి కూడా సభకు రావాల్సిందిగా కోరినట్లు తెలుస్తా ఉంది. ఈ సభకు మేము ఏం మొహం పెట్టుకొని వస్తాం, మేము ఇప్పటికే బహిష్కరించాం, ఏదో ఒక ప్రకటన వచ్చే వరకు ప్రదీప్ వివిధ రూపాల్లో తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ధర్నా చేసిండ్రు. సో రేపటి నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఏమన్నా ఐడియా ఇన్ఫర్మేషన్ అలాంటిది ఉందా మీకు? వేరే తరహాలో చేయాలని ఉన్నది. ముఖ్యంగా మంత్రుల మీద ఢిల్లీ వెళ్లాల్సిందిగా మంత్రుల మీద ఒత్తిడి పెట్టిన తర్వాత రేపు ఒత్తిడి పెంచే కార్యక్రమం, ఎల్లుండి ఇంకో రకంగా వేరే గన్ పార్క్ దగ్గర ధర్నానా లేకపోతే ఇంకో రకంగా సభలో తెలంగాణ అంశం చర్చకు పట్టే విధంగా మన డిప్యూటీ స్పీకర్ పైన కూడా ఒత్తిడి చేస్తామన్నారు. వారిని కలిసి కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. రేపు ఒక మిలియన్ మార్చ్ ఉన్న సందర్భంలో వాళ్ళు మిలియన్ మార్చ్ సంఘీభావంగా ఏదైనా కార్యక్రమం చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీర్పులో కూర్చొని ఇదే అంశంపై చర్చించుకున్నారు. రేపేం చేయాలని, రేపు మిలియన్ మార్చ్ కు పూర్తి సంఘీభావం పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యేలు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రేపు మిలియన్ మార్చ్ ఉంటున్న నేపథ్యంలో ఎల్లుండి నుంచి కార్యక్రమం మరింత ఉధృతం చేసేందుకు వాళ్ళు సమాయత్తమవుతున్నారు. రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్. ధర్నా తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడినారు. వాళ్ళు ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. ఆఖరి దక్కా జై తెలంగాణ, జై తెలంగాణ.
పార్లమెంట్ బిల్లు వెంటనే. కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ 9 నాడు చేసిన ప్రకటనను కట్టుబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్యమంలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి గత కొంతకాలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కొరకు వివిధ రకాలుగా నిరసనలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఈరోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా మరి గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని మరి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిందిగా కూడా కోరుతూ అలాగే మరి సోనియా గాంధీ 9 నాటి ప్రకటనను కట్టుబడి ఉండాలనే నిరసనలో భాగంగా ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మందిరము నిరసన కార్యక్రమంలో భాగంగా మరి గాంధీ విగ్రహం వద్ద నినాదాలతో పాటు మౌనం కూడా పాటించడం జరిగింది. ప్రభుత్వాన్ని ఈనాడు కూడా కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పక 9వ తారీఖు నాటి ప్రకటన కట్టుబడి ఉండి తెలంగాణను ఇవ్వవలసిందిగా ఇంకా మరొకసారి జాప్యం చేయకూడదనే మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టవాలని మరొకసారి వినతి చేస్తూ మరి ఎట్లానైనా దీని ప్రకటనైనా చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటించవలసిన బాధ్యత ఉందనే మాటని సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలమందరము మరి ఈనాడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మేము వెళ్లకుండా నిరసన తెలియజేస్తున్న విషయాన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాం. ఒక మాట, తెలంగాణ మంత్రులందరూ మాకు సంఘీభావంగా ఉన్నారు, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని నడిచే బాధ్యతలో భాగంగా ఉన్నారు. కానీ సిఎల్పీకి వచ్చి మంత్రులందరూ మద్దతు తెలియజేసి వెళ్లారు. మీకందరి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా వచ్చాడు. అలాగే మరి సారయ్య గారు, గీతారెడ్డి గారు, అందరు మంత్రులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మాకు సంఘీభావ మద్దతు ఉన్నారనే మాట కూడా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీలు అందరూ బహిష్కరణ చేశారు. మరి మంత్రులు ఢిల్లీకి వెళ్లే అంశాన్ని మంత్రులే స్వయంగా తెలియజేస్తారు, ఎందుకంటే వారి ద్వారా మేము తెలియజేసడం భావ్యం కాదు. ఎమ్మెల్యేలుగా మేము బాధ్యతగా ఉన్నామనే విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మరి అధికార పార్టీ అయినప్పటికీ నిరసన తెలియజేసి తెలంగాణ కోరుతా ఉన్నాం. మేము జగ్గారెడ్డి గారు రాజీనామా విషయం మాట్లాడి మేము నిరసనలో ఉన్నాం. ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా జగ్గారెడ్డి గారి నిర్ణయమై ఉండవచ్చు. వాళ్ళేం అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. తెలంగాణ మంత్రులు కూడా వారికి సంఘీభావం తెలిపినట్టు చెప్తున్నారు. ఢిల్లీకి వెళ్లే విషయం స్వయంగా మంత్రులు చెప్తున్నారంటున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్ టు తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్.